షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష. ప్లాట్ల స్కామ్లో బంగ్లా కోర్టు సంచలన తీర్పు. ఢాకా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పూర్వాచల్ ప్లాట్ల కుంభకోణంలో దోషులుగా నిర్ధారణ. హసీనా మేనకోడలు బ్రిటన్ మాజీ మంత్రి తులిప్ కు 4 ఏళ్లు, కుమారుడు బాబీకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది బంగ్లా కోర్టు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని ఢాకాలోని పూర్వాచల్ న్యూ టౌన్ ప్రభుత్వ ప్రాజెక్టుల ప్లాట్ల కేటాయింపులో భారీగా అవకతవకలు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2 వేర్వేరు కేసుల్లో కేసుకు 5 సంవత్సరాల చొప్పున మొత్తం 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖరారు చేశారు ఢాకా ప్రత్యేక జడ్జి రాబియల్ అలం. ఈ తీర్పును సోమవారం వెల్లడించారు. ఈ తీర్పుతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో బ్రిటన్ ఎంపీకి కూడా జైలు శిక్ష విధించారు జడ్జి. ఈ కేసులో షేక్ హసీనా మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు కూడా దోషులుగా తేలారు. షేక్ హసీనా మేనకోడలో ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తులిప్ రిజ్వానా సిద్దిక్ కూడా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆమెకు 2 కేసుల్లో 2 ఏళ్ల చొప్పున మొత్తం 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. తులిప్ సిద్దిక్ షేక్ హసీనా సోదరి షేక్ రెహానా కుమార్తె కావడం గమనార్హం. ఆమె బ్రిటన్లో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. హసీనా కుమారుడు రాద్వాన్ ముజీబ్ సిద్దిక్ కూడా కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో మరో నిందితురాలు అజ్మీనా సిద్దిక్ కూడా న్యాయస్థానం 7 ఏళ్ల శిక్షను విధించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు షేక్ హసీనా తన పరపతిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. రాజధానిలోని అత్యంత విలువైన ప్రాంతమైన పూర్వాచల్ న్యూ టౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారని ఏసీసీ కేసులు పెట్టింది. ఒక కేసులో 20 కథాల ప్లాట్లు, మరో కేసులో 10 కథాల ప్లాట్ను తమ వారికి అక్రమంగా కట్టబెట్టారని అభియోగాలు మోపారు. ఈ అక్రమాల్లో హసీనా, ఆమె కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారని దర్యాప్తులో తేలింది. అసలు దర్యాప్తు ఎలా సాగిందనే వివరాలను కూడా చూద్దాం. ఈ అక్రమాలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక సంఘం వేగంగా స్పందించింది. 2025 జనవరి 11న మొత్తం 16 మందిపై ఏసీసీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తి చేసి 2025 మార్చి 10న మొత్తం 18 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2025 జూలై 31న కోర్టు ఛార్జీలను నమోదు చేసి విచారణను అధికారికంగా ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 31 మంది సాక్షులను కోర్టు విచారించింది. దర్యాప్తు అధికారి అప్నాన్ జన్నత్ కేయు సాక్ష్యాన్ని చివరిగా నమోదు చేశారు. జనవరి 5న సాక్షుల విచారణ పూర్తవగా సోమవారం తుది తీర్పు వెల్లడించింది కోర్టు. అయితే దేశం విడిచి పారిపోయిన హసీనా బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో గతేడాది 2024 పెను సంచలనం నమోదైన సంగతి తెలిసిందే. 2024 జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించడంతో ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి హుటాహుటిన ప్రాణభయంతో భారతదేశానికి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రధానిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం హసీనా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంది. హసీనా, ఆమె కేబినెట్ మంత్రులు అవామీ లీగ్ నేతలపై వరుసగా కేసులు పెడుతూ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది తాత్కాలిక ప్రభుత్వం. తాజా తీర్పు కూడా ఆ క్రమంలోనే వచ్చిందని చెప్తున్నారు.